తమ్నెల్ చూసారుగా ఎందుకు తమ్నెల్ చూసే వచ్చింది. సో ఎస్ గుడికెళ్ళి గుడి కొట్టేసేసా. సో గైస్ ఆ వీడియో చూడండి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ వీడియో అంటే ఏం లేదురా, మామూలుగా నిన్న బ్లాగ్ తీసాను. సో అది చూడమంటున్నాను, దాంట్లో ఇంకేం లేదు. మీరు వేరే కనమాకండి ప్లీజ్. బాయ్. చూడండి, అప్పుడు దాకా నేను ఉల్లిపాయలు కోస్తాను అనమాట. చూసేసినాక చూసి రండి. నేను అప్పుడు దాకా ఉల్లిపాయలు కోసి చికెన్ వండుతున్నా లేదు, అమ్మ వండుతుంది. కూరగాయలు కోయమంది. ఎస్ ఆఫ్ కోర్స్ ఎస్. అవును మామ, హాస్టల్లో చేస్తా. హాస్టల్ ఎలా చేసేది చేస్తాను. వీడియో చేసేసానండి. ఓకే, బాగుంటుంది. నువ్వే చెప్తే అలా వాళ్ళు కూడా చూడు. నువ్వు సరే చూసి ఎలా ఉండో చెప్పండి. అప్పుడు దాకా ఉల్లిపాయలు వస్తాను. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఒక్కసారి ఈ మొహాన్ని చూసుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చూసుకోండి. తర్వాత షేపులు అన్నీ మారిపోతాయి, మొహం షేప్ మారిపోద్ది అనమాట. గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ గుడిలో ఉన్నాం, తెనాలి వైకుంఠపురంలో ఫేమస్ గుడి. సో గైస్ ఇవాళ అయితే ఇదే లాస్ట్ మొహం. లాస్ట్ అంటే మళ్ళీ వస్తుంది, అది వేరే విషయం. కొన్ని డేస్ కోసం ఈ ఫేస్ ఉండదు, వేరే ఫేస్ ఉండదు అనమాట. ఏమంటావు? ఎలా ఉండదు అనమాట, సూపర్గా ఉంటుంది. నవ్వారనుకో మామూలుగా ఉండదు, అది వేరే విషయం. అది చేయించుకున్నాక మళ్ళీ కలుద్దాం. బాయ్. మేము చిన్న వైకుంఠపురానికి వచ్చాము అన్నయ్య గుండి చెప్పేయడానికి. అది వస్తున్నాడు అన్నయ్య. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బా, నువ్వు చెప్పు. బాగున్నారు కదా గుండెలో, సూపర్ హీరో. బాగానే ఉంటా. వందనా చూస్తానికి తేడాగా ఉంటాను, అది వేరే విషయం. బాగానే ఉన్నాను కదా జుట్టు లేకపోయేసరికి. అయినో అమ్మ అందగాడు. మన చిన్న బ్లాగర్ ఇదిగో మా మమ్మీ. ఎలా ఉంది గుండు? బాగుందనా? నిజం బాగుంది, సూపర్గానే ఉందన్న. ఓకే గైస్ గుడి చూపిస్తాను, ఆగండి. వైకుంఠపురం బాగుండదు. 1 hour later. రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. అయిపోయింది అనమాట గుడిది. సూపర్గా ఉంది. షార్ట్లు అయితే చూశారు కదా గైస్. గుండె అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇస్తాను, మా అన్నయ్యకి రావట్లేదంట. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఏంటో ఇది ఇప్పుడు మనము ప్రసాదం కోసం వెళ్తే ప్రసాదం అయిపోయింది. తప్ప మీద తప్ప 2000 years. తీసుకొచ్చాడు అని చూపి ఎన్ని 4 పులిహాలు. దీని మొహానికి 4 పులిహాలు కావాలండి. ఏం చెప్తాం, మనకు పులిహోర అంటే చాలా ఇష్టం. అయితే వెళ్ళే అమ్మా అని మంచి పద్ధతి ఇవ్వాలి. ఏమన్నా పక్కకెళ్ళా ఇప్పుడు మనం ఎడుకొచ్చి తినబోతున్నాం అనమాట. నుంచొని తినేది. నుంచొని కాదు, కూర్చొని. అయితే నుంచొని తిను. లేదు కూర్చుని ఎందుకు నుంచొని కూడా తిను. చక్కగా తినాలి. ఆడ కూర్చుందాం. అయిపోయింది ప్రసాదం తింటా. ఈ పిల్ల మాత్రం తింటానే ఉంది ఇంకా. తినకూడదు. ఎలా తినే ఏదో అంటున్నా. చెప్పులు స్టాండ్ లో పెట్టుకుంటారు వాళ్ళు. చెప్పులు ఎత్తుకుపోయడం ఏంది? చెప్పులు ఎత్తుకైపోయారు గైస్. చేయి కూడా కడుక్కునే వాళ్ళు ఇల్లు.
ఇది రాగానే తింటుందమ్మా దీని కడుపులో ఖాళీ ఉండదు. అక్షయ పాత్ర దాని కడుపు. రైస్ ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం కానీ చెప్తున్నా బై. చెప్పదలుచుకోవాలి. అందరు బాగా తినండి. బై గైస్. జిమ్యాలు The next day. ఈ ముక్కలకు వచ్చి చదువు ఏదట్లే చికెన్ ముక్కలేగా ఈ ½ కేజీ చికెన్ ఉండమే బాగుండే కదా. నేను చాలా బాగుంటాను నాకు తెలుసు. ఇవాళ అయితే ఎంతే కొలుతాను నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడు దాకా నేను చికెన్ తింటాను, మీరు ఏదో ఒకటి చేసుకోండి. బాయ్. ఇంకా ఆ లైక్ షేర్ ఏదో నొక్కండి అయ్యా తొందరగా. ఎంతసేపు పద్దాకలా చెప్పించుకుంటారు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.